నేపథ్యంలో మరి దళిత క్రైస్తవుల ఆవేదన, అభద్రతా భావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు మరి ఎవరూ పాత్ర పోషించాలన్నప్పుడు మనమే ముందుకు రావాలి, మనమే ఆ పాత్ర పోషించాలని చెప్పి ముందుగా అనుకోవడం ద్వారా మాత్రమే ఆ ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. హైదరాబాదులో పెట్టిన మొదటి ప్రెస్ మీట్ మన దళిత హృదయాల్లోకి వెళ్ళిపోయింది, సమాజంలోకి కూడా వెళ్ళిపోయింది. దాని మీద కొంత వ్యతిరేకత వర్గం సంబంధించిన వాళ్ళు కొంత మాట్లాడే ప్రయత్నం చేయబోయారు. దానికి కౌంటర్గా మళ్ళీ గుంటూరులో బలంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కొంత నసిగినట్టుగా కొంత మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేయబోయారు. దాని కొనసాగింపుగా మళ్ళా హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్తో వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఇక వీళ్ళతో పెట్టుకుంటే అంతిమంగా మనం ఓడిపోతామని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. మన వాదనలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. మన వాదన సమాజం అంగీకరించే కాడికి వస్తున్నది. వాళ్ళ వాదనలో ధర్మం లేదు, సమాజం అంగీకరించట్లేదనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు కొద్దిగా వాళ్ళు వెనకతట్టు పట్టిన సందర్భాలు, మన వాళ్ళలో ఏదన్నా పెరిగిందంటే కొంత బాధ నుంచి ఉపశమనం లాగా, ఆవేదన నుంచి కొంత ధైర్యం పుంజుకునే విధంగా కొంత పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. దానితో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే మొత్తం మన దళిత సామాజిక వర్గంలో ఉండబడే అన్ని విభాగాల మీద అది కొంత ప్రభావితం చేసింది. ఎవరికి వాళ్ళు మాట్లాడుకునే కాడికి తీసుకొచ్చేసింది. అప్పుడు మన ముందున్న సవాల్ ఇంతకాలం కొనసాగిన కొంత అనైక్యత, మన ముందున్న కొనసాగిన మొదటి సవాల్ కొంత ఇంతకాలం కొనసాగిన అనైక్యత. కారణాలు ఏమైనా కానీ ఒకరు ఒక వాదన మీద ఉంటే ఇంకొకరు ఇంకొక వాదన మీద ఉన్నారు. ఇది ఏమి దాగేది కాదు, దాయాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకరు ఒక వాదన మీద ఉంటే ఇంకొకరు ఇంకో వాదన ఉన్నారు. ఆ 2 వాదనల మధ్యలో కొంత విభేదాలు, ఆ 2 వాదనల మధ్యలో కొంత భిన్నాభిప్రాయాలు, కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దీన్ని ఎవరం కాదనిలేం. కానీ దళిత క్రైస్తవుల అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని ఎదుర్కోవడానికి గతంలో ఉండబడే విభేదాలన్నిటిని పక్కకు పెట్టుకొని మనం ఒక తాటి మీదకి రావాల్సిందే అని చెప్పి మాత్రం దళితుల్లో ఒక అభిప్రాయం పెరిగింది. ఒక కుటుంబ సభ్యుల మధ్యలో భిన్నాభిప్రాయాలు కొన్ని సందర్భాల్లో ఘర్షణకు దారితీస్తుంది. అయినంత మాత్రాన బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులుగానే ఎదుర్కొంటారు. అట్లనే మన మధ్యలో కూడా కొంత కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయాలు కొన్ని ఘర్షణకు దారితీసిన ఉమ్మడి అంశం మనల్ని కలుపుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కలిసి ఉండాల్సిందే, కలిసిపోవాల్సిందే అని చెప్పి నాకు తెలిసి మొట్టమొదటిసారి స్పందించి సోషల్ మీడియాలో పెట్టిన నా సోదరుడు మంగరాజు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలిసేది అప్పుడే కదా. ఇప్పుడు 90% మనోళ్ళలో అంటే మాదిగా మొత్తం దళిత వర్గాల్లో గతంలో ఏమి జరిగినా మనం ఇప్పుడు కలిసిపోవాల్సిందే, మన అస్తిత్వాన్ని ఉమ్మడిగా నిలబెట్టుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని మనం ఉమ్మడిగా కాపాడుకోవాలి, మనకు వచ్చిన ప్రమాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి, ఇది సరైన సమయం అని చెప్పి అనుకునేటోళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు. కానీ ఈ 2 సామాజిక వర్గాల్లో కొంతమంది వ్యక్తులుగా స్వార్థపరులు ఉన్న వాళ్ళు ఈ అనైక్యత ఇంకా కొనసాగాలి, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళు పొందాలనే పద్ధతిలో వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలనుకునే స్వార్థపరులు మాత్రం ఇప్పటికీ దీనికి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఐక్యతకు మెజారిటీ ప్రజలు ఖచ్చితంగా ఉమ్మడిగా కలిసి ఉండాలి, ఎదుర్కోవాలనే కాడికి వస్తున్నారు. కానీ 2 సామాజిక వర్గాల్లో ఉండబడే కొంతమంది స్వార్థపరులు అప్పుడప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ వార్తలు చూస్తుంటే, వాళ్ళ పేపర్స్ చూస్తుంటే ఇటు వీళ్ళు రెచ్చగొట్టే విధంగా ఒక వర్గం సంబంధించిన కొంతమంది, అటు వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఇంకొక వర్గం కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విభేదాలన్నిటిని తగ్గించుకుందాం,
ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. కానీ ఉమ్మడి దళితుల ఐక్యత గురించి, దళిత క్రైస్తవుల హక్కుల గురించి మాత్రం పోరాటం చేయాల్సిన సమయం మాత్రం ఇదేననే విషయం కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను నేను. ఇకపోతే కొంతమంది మేము ఐక్యత అన్నప్పుడు నువ్వు వర్గీకరణ కావాలని కదా, నువ్వు విభేదించావు కదా అని అన్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఇప్పుడు దళితుల ఐక్యతకు విఘాతం కల్పించినోడే కృష్ణమాదిగా అని ప్రచారం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దళిత ఐక్యతకు విఘాతం కల్పించిన నా మీదనే పెడుతున్నారు కదా, మరి నేనే ఐక్యత గురించి మాట్లాడుతున్నారా? రండి ఇప్పుడు కలిసి పనిచేద్దాం. ఇప్పుడు నన్నే టార్గెట్ చేశారు కదా, దళితుల్లో ఐక్యత లేకపోవడానికి కారణం కృష్ణమాదిగే అని 100 సార్లు అన్నారు కదా. ఇప్పుడు నేను ఐక్యత గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు కలిసి పనిచేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ప్రమాదం కూడా వచ్చింది కదా. ఇప్పుడు నేను వేరే సమయంలో ఐక్యత గురించి మాట్లాడలేదు కదా. ఓకే, వర్గీకరణ పంచుకుందామనే మాట మాట్లాడుకున్నాం, సరే అది అయిపోయింది. కొంతమంది దాని అనైక్యత గురించి మాట్లాడిండ్రు, నేను పంచుకుందామని మాట్లాడాను. ఏదైనా సరే అది పైన అది ఘట్టం అనుకుంటే ఇప్పుడు ప్రమాదం అయితే మనం ముందుకు వచ్చింది కదా. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే కాడ ఐక్యం కావాల్సిన బాధ్యత మన అందరికి ఉన్నది కదా. ఇది వ్యక్తుల కోసం కాదు, మన జాతుల కోసమే కదా. కలవడానికి అవకాశం ఉన్నదా అంటే ఒక 3 ఉదాహరణలు చెప్తాను. ఎందుకు కలవం? మనం బాధిత వర్గాలం. మన ఇష్టం ఉన్నా లేకపోయినా ఊరవతలో జీవించిన మాలమాదిగలం. మనం సమాజం చేత అవమానించబడ్డోళ్ళం, బాధలు పడ్డోళ్ళం, పశువుల కంటే హీనంగా చూడబడ్డోళ్ళం. అయినప్పటికీ మనలో కుటుంబం మధ్యలో ఉన్నట్టుగా మనకు మధ్యలో ఉండవచ్చు. కానీ సమస్య వచ్చినప్పుడు ఏకతాటి మీద కొత్తమని చెప్పి చాలా సందర్భాలు రుజువు చేశాం ఇప్పటికే. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఏర్పడింది 94లో అనుకుంటే 94 కంటే ముందు 2 ఉద్యమాల్లో ఐక్యంగా పాల్గొన్నాం. ఒకటి కారంచేడు ఉద్యమం అన్న గురుప్రసాద్ అన్న కత్తి పద్మారావు అన్న నాయకత్వంలో, బొజ్జ తారకం గారి నాయకత్వంలో అందరం కలిసి పాల్గొన్నాం. అప్పుడేం ఎంఆర్పిఎస్ లేదు, వర్గీకరణ అంశం కూడా ఎక్కువ చర్చకు రాలేదు. అది 85 జూలై 17. దాని కొనసాగింపుగా 91 ఆగస్టు 6 వచ్చేటప్పటికి మళ్ళీ చుండూరు జరిగింది. చుండూరులో నా 7 మాలలు, ఒక మాదిగ అంగలు కుదురు రాజమోహన్ అనే ఒక తమ్ముడు చంపబడ్డాడు. కారంచేడులో మొత్తం మాదిగలే చంపబడ్డారు. కానీ దానికి నాయకత్వం వహించింది నా మాల సోదరుడు అనబడుతున్న నా పెద్దన్న కత్తి పద్మారావు నాయకత్వం వహించారు. చుండూరులో మాదిగలు చంపబడ్డారు. ఎక్కువ మంది మాలలు, ఒకరు మాదిగ తమ్ముడు. దానికి కూడా నాయకత్వం వహించింది మళ్ళీ కత్తి పద్మారావు బొజ్జ తారకం నాయకత్వం వహించారు. ఓకే, కారణాలు ఏమైనా కొన్ని సమస్య మీద ఎంఆర్పిఎస్ 94లో ఏర్పడ్డది. ఎంఆర్పిఎస్ ఏర్పడేటప్పటికి విభేదాలు వచ్చినాయి, ఘర్షణ వచ్చింది, వీళ్ళు విడిపోయిందని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత శ్రీకాకుళం లక్ష్మీపేట జరిగింది. ఆ లక్ష్మీపేటలో మొత్తం చంపబడ్డది మొత్తం నా మాల తమ్ములు అన్నలే. కానీ దాన్ని ఒక ఉద్యమంగా మలిచింది ఎంఆర్పిఎస్ అనే విషయం మీద దృష్టి పెడుతున్నాం. అంటే వర్గీకరణ ఉద్యమం జరుగుతున్న సమయంలో లక్ష్మీపేట జరిగింది. మరి ఉమ్మడి దళితుల్ని కలిపి అక్కడ నా మాల బిడ్డలకు, మాల తమ్ములకు న్యాయం సాధించడం కోసం మొట్టమొదటి మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు మాల నా పెద్దన్న పడుతున్న కత్తిపద్మన్న మొత్తం అందరికీ నాయకత్వం వహిస్తే అక్కడ శ్రీకాకుళంలో ఉండబడే నా మాల బిడ్డల మీద జరిగిన దాడులు, హత్యాకాండకి నిరసనగా ఎంఆర్పిఎస్ ఉమ్మడి దళితులందరినీ కలిపిందనేసి కూడా మీరు మర్చిపోవద్దు. నేను ఆ రోజు ఒక విషయం చూశాను. నేను లక్ష్మీపేటలో మనోళ్ళు చంపబడ్డప్పుడు అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఆ రోజు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అందరికంటే ముందు అక్కడికి నేను వెళ్ళాను. డెడ్ బాడీలను రోడ్డు మీద పెట్టి ఉద్యమాలు చేశాం. ముఖ్యమంత్రి కూడా అక్కడికి వచ్చేసాడు. అంతకుముందు హైదరాబాదులో ప్రకటనకును మన ఉద్యమాల ద్వారా వచ్చిన ప్రకటనకు మళ్ళీ తేడా వచ్చేసింది. అంటే ఒక లైట్గా తీసుకున్నాడు హైదరాబాద్లో ఆయన పేపర్ ప్రకటన సంఘటనను. ఇక్కడికి వచ్చినప్పటికీ అది సీరియస్ అయిపోయింది, ఉద్యమం సీరియస్ అయిపోయింది. డెడ్ బాడీస్ రోడ్డు మీద ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళా ఉద్యమంగా తీవ్ర రూపం దాల్చింది. అక్కడికి వచ్చినప్పటికీ ఆయన ప్రకటన మళ్ళా మన ఉద్యమానికి అనుగుణంగా మలగాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఆ తర్వాత డెడ్ బాడీలు పోస్ట్ మార్టం జరిగిన తర్వాత లక్ష్మీపేటలో ఒకే చోట అందరినీ సమాధి చేశారు. అందరిని సమాధి చేస్తున్న సమయంలో
అప్పటికి నేను అక్కడనే ఉన్నాను కనుక కొద్దిగా లేటుగా, ప్లీజ్, కొద్దిగా లేటుగా మన సోదరుడు హర్ష కుమార్ అక్కడికి వచ్చాడు. ఏ సమయానికి వచ్చాడు? ఏ సమయానికి వచ్చాడు? సమాధిలో తీసుకెళ్ళిన సమయంలో అక్కడనే బరియలు చేసే సమయానికి ఒక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే లక్ష్మీపేటలో ఉండబడే ఒక నా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న ఒక నా బిడ్డ, మాల బిడ్డ తమ్ముడు హర్ష కుమార్ అన్నను విమర్శించాడు. తమ్ముడు ఆపేసేయండి, ఫోటోలు తీసుకున్నారు సరిపోతాయి కదా, మనం అంతర్గతంగా 100 మాట్లాడుకుంటాం. అక్కడ ఉండబడే ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ నా మాల బిడ్డ అప్పుడే వచ్చిన, మీరు ఎప్పుడైనా హర్ష కుమార్ అని అడగండి, అప్పుడే వచ్చిన హర్ష కుమార్ గారిని బాగా విమర్శించాడు. లక్ష్మీపేట సంఘటన జరిగి అంత ఘోరమైన సంఘటన బాగా ఎక్స్పోజ్ అవుతుంటే, ఎక్స్పోజ్ అయిన మరుక్షణమే వచ్చి ఇక్కడ అన్న వచ్చి ఉద్యమం రోడ్డు మీద డెడ్ బాడీని పెట్టుకొని ఉద్యమాలు చేస్తుంటే, మీరు పక్క జిల్లాలో ఉన్నారు కదా, మీరు సమాధి చేసే రోజు ఎందుకు వచ్చిండ్రు అని అన్నాడు. ఎవరిని అడిగిండ్రు? హర్ష కుమార్ గారు కొంత తెలివి కల్లోడు కదా. ఆయన ఏమన్నాడంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే నేను టీవీలో చూసిన వెంటనే అక్కడ కృష్ణన్న కనిపిస్తాడు, ఇక కృష్ణన్న ఉన్నాడు కాబట్టి నేను ఎందుకని అనుకున్నా అని చెప్పి ఆయన అన్నాడు. మనోడు చూడు కథ ఎట్లా మలిసిండో. అరే నేను టీవీలో చూసేటప్పటికీ అన్న అక్కడ కనిపిస్తున్నాడు కదా, కృష్ణమాధి గారు కనిపిస్తున్నాడు కదా, కృష్ణమాధి గారు ఉన్న తర్వాత నేను ఇంకా అంత అకస్మాత్తుగా పోవాల్సిన అవసరం ఉన్నది, ఆయన చూసుకుంటాడు కదా అని నేను ఆయన అనుకున్నాను కాబట్టి నేను రాలేదు అని అన్నాడు. తప్పించుకోవడానికైనా మంచి తెలివి కల్లా మాట్లాడిండు. ఏదైనా సరే అంటే విషయం చెప్తున్నా నేను. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం లేనప్పుడు ఐక్యత గురించి యుద్ధాలు చేశాం, ఆత్మగౌరవం విషయంలో కలిసి. ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత కూడా లక్ష్మీపేటలో యుద్ధం చేశాం ఆత్మగౌరవం కోసం, దళితులందరం కలిసి. తేడా ఎక్కడ రానియాలి, నంబర్ 1. ఇకపోతే వర్గీకరణ ఉన్నప్పుడు ఒక సమస్య, వర్గీకరణ లేనప్పుడు ఒక సమస్య. ఉమ్మడి సమస్యలు మళ్ళీ డీల్ చేశాం. వర్గీకరణ ఉన్నప్పుడు ఒక సమస్య, వర్గీకరణ లేనప్పుడు ఒక సమస్య. ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ 2000 సంవత్సరం నుంచి అమలు జరిగింది. కానీ 2002లో మన ఎస్సీ ఎస్టీ మాల మాదిగ గిరిజన ఉద్యోగస్తులు నా దగ్గరకు వచ్చారు. అన్న, ఎప్పుడో దామోదర సంజయ్ మన దళితుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు తీసి ఒక 4 డిపార్ట్మెంట్లు ఆయన అమలు చేసిండు. కానీ ఆ తర్వాత మళ్ళీ నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ జీవోను రద్దు చేసిండు. మన దళితుడు కాబట్టి ప్రమోషన్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిండు. మేము చేసిన విజ్ఞప్తి మేరకు ఆనాటి కాలంలో మన వాళ్ళు చేసిండ్రి. కానీ ఇప్పుడు ఏమో దాన్ని నీలం సంజయ్ రెడ్డి మొత్తం రద్దు చేసిండు. ఇప్పటి వరకు మళ్ళీ అది అట్లనే ఉన్నది కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు అన్నారు. వర్గీకరణ అనుకూల వ్యతిరేకం వల్ల కొంత గ్యాప్ వచ్చినమాట నిజమే. కానీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు రావాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ 50,000 మంది మన మాలా మాదిగ గిరిజన ఉద్యోగస్తులతో హైదరాబాద్లో పెద్ద ప్రదర్శన చేస్తే, ఆ ప్రదర్శన జరిగిన రోజే ప్రమోషన్లో రిజర్వేషన్లు జీవో వచ్చేసింది. ఇప్పుడు మాలా మాదిగలతో పాటు మొత్తం గిరిజన ఉద్యోగస్తులందరి వల్ల గొప్పగా ప్రమోషన్ల ద్వారా పైకి వస్తున్నారు. అంటే 2002లో సాధించింది, 2003లో జీవో వచ్చేసింది. 2002 నవంబర్ 26న ఆ పెద్ద ఉద్యమం జరిగింది. 2023 ఫిబ్రవరి వచ్చేటప్పటికి ఆ జీవో వచ్చింది. జీవో నంబర్ 502నో ఆ జీవో వచ్చేసింది. దానివల్ల వేలాది మంది మనోళ్ళు, మన దళితుల్లో అయితే మాలా మాదిగా ఇతర వర్గాలు రెల్లి లేదా గిరిజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక బేస్ ఏర్పడ్డది. అంటే వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు కూడా మన ఐక్యతకు పిలుపునిస్తే ఒక తాటి మీద నిలబడ్డరు అనడానికి అదొక సాక్ష్యం. ఏమి ఎల్లకాలం కొనసాగాలి అనైక్యత. ఐక్యత గురించి అట్లా వచ్చినప్పుడు ఐక్యత గురించి మాట్లాడుకున్నాం. 2, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ మళ్ళీ వర్గీకరణ అనుకూల వ్యతిరేక వాదన రోడ్డు మీదకి వచ్చేసింది. అనుకూల వ్యతిరేక వాదన రోడ్డు మీద జరుగుతున్న సమయంలోనే ఉమ్మడిగా మన ఎస్సీ ఎస్టీ యాక్ట్ రద్దయిపోయింది. 2018లో అది కూడా సుప్రీంకోర్టు ద్వారానే రద్దయిపోయింది.
మరి ఒక్క వర్గీకరణ అనుకూల వ్యతిరేక మాటలు వాదన రోడ్డు మీదకి వస్తున్న సమయంలో కూడా ఉమ్మడిగా వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవడం కోసం అవన్నీ కాసేపు పక్కకు పెట్టుకుందాం, ముందు మన అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఉమ్మడిగా కాపాడుకోవాలి కాబట్టి అని చెప్పి మొత్తం మాదిగా మాల దళిత సంఘాలు గిరిజన సంఘాలు ఏకతాటి నిలబడి 10 లక్షల మందితో వరంగల్లో మీటింగ్ పెట్టాం. వేదిక మీదకి ఎవరెవరిని పిలిచాం? లక్షలాది మంది వచ్చిన ఆ సభకు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు అనబడుతున్న ప్రకాష్ అంబేద్కర్ని పిలిచాం. వేదిక మీదకి వచ్చేశాడు. బాబు జగ్జీవన్ కూతురు మీరా కుమార్ గారు వచ్చారు, వేదిక మీదకి వచ్చేశారు. ఆ ఇద్దరు మహనీయులు మన దళిత వర్గాలకు వాళ్ళ జీవించిన కాలంలో సేవ చేసిన వాళ్ళు, కానీ వాళ్ళ వారసులు అనబడుతున్న వాళ్ళని ఒక వేదిక మీద తీసుకొచ్చినాం. భారతదేశంలో మొదటిసారి ఒకే వేదిక మీదకి వచ్చింది. ఆనాడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఆయన కూడా వరంగల్ సభకు వచ్చేశాడు. ఆనాడు సిపిఐ పార్టీ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, అప్పుడు మా సురవణ సుధాకర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా ఉంటే డి రాజా గారు జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు. డి రాజా గారు కూడా మన దళితుడే కాబట్టి ఆయన కూడా వేదిక మీదకి వచ్చేసాడు. అంటే దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీల ప్రధాన లీడర్లు, మన దళిత లీడర్లందరినీ వేదిక మీద తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఢిల్లీలో సభ పెట్టేశాం. ఆ ఢిల్లీలో సభకు రాహుల్ గాంధీ గారిని వేదిక మీద తీసుకొచ్చాం. అదే సమయంలో సీతారాం యేచూరి గారిని వేదిక మీద తీసుకొచ్చాం. అక్కడ కూడా సురవణ సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ వేదిక మీదకి వచ్చాడు. అదే సమయంలో మనం చేసిన ధర్నాకు మాజీ ప్రధానమంత్రి దేవగౌడ గారిని తీసుకొచ్చాం. ఢిల్లీలో మన ధర్నా జరుగుతున్న రోజే మళ్ళీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ మళ్ళీ లోక్సభలో రాజ్యసభలో మళ్ళీ ఆమోదం పొందింది. ఇప్పుడు నిలబెట్టుకున్నాం. అది ఏ కాలం? అది వర్గీకరణ అనుకూల వ్యతిరేక వాదన రోడ్డు మీదకి వచ్చిన కాలం. 2002 వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో కలిసి యుద్ధం చేశాం, సాధించుకున్నాం. 2018లో వర్గీకరణ అనుకూల వ్యతిరేక వాదనలు రోడ్డు మీదకి వస్తున్న కాలంలో ఒక ప్రమాదాన్ని వచ్చినప్పుడు ఆ ప్రమాదాన్ని దృష్టి పెట్టుకొని మన అనుకూల వ్యతిరేక వాదన కాసేపు పక్కకు పెట్టుకుందాం, ఉమ్మడిగా మనకు వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కొందామని చెప్పి ఆనాడు ఉద్యమం చేస్తే ఇప్పుడు యాక్ట్ కాపాడుకున్నాం. అందువల్ల అనైక్యత గురించి ఆలోచించే వాళ్ళు సమస్య వచ్చినప్పుడు ఏకమవుతాం అనే విషయం కూడా మర్చిపోద్దని సరైన కోరుతున్నాను నేను. ఉమ్మడిగా సమస్య వచ్చినప్పుడు, ఉమ్మడిగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాం. భిన్నాభిప్రాయాలు ఉండవా అంటే ఉంటాయి. ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో ఉండవా అంటే ఉంటాయి. కొన్ని సమస్యలు భిన్నాభిప్రాయాలు కూడా కొంత ఘర్షణకు దారితీయేదా కొన్ని సందర్భాలు అంటే ఉంటుంది. ఆయన ఉమ్మడిగా ప్రమాదం వచ్చినప్పుడు ఎదుర్కొంటామనే చైతన్యం కూడా ఉంటుంది. అది రుజువు అయిపోయింది. అది రుజువు కాకపోతే లక్ష్మీపేటలో ఎంఆర్పీఎస్ ఎందుకు నాయకత్వం వహించింది? అది రుజువు కాకపోతే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు ఈ దేశంలో ఎక్కలేని విధంగా ఎక్కడ ఎందుకు వచ్చినాయి? అది రుజువు కాకపోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడ జరగకపోతే మనమే ఎందుకు దేశాన్ని ఏకం చేయాల్సి వచ్చేసింది? కలిసి పని చేసుకున్నాం కదా, సాధించుకున్నాం కదా, నిలబెట్టుకున్నాం కదా. ఇది కూడా అంతే. ఇది ఒక రకం చెప్పాలంటే ఈ ఆర్డర్ అనేది మనకు అవమానమే. 1950లో వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉన్నదో కేవలం హిందూ మతంలో ఉండబడే దళితులకు మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుంది, ఇక మిగిలిన ఎవరికి వర్తించదు అన్నట్టుగా ఆర్డర్ 1950లో వచ్చేది. దాన్ని 56 వచ్చినప్పటికీ అది సిక్కులకు కూడా వర్తింపజేశారు. సిక్కు దళితులకు కూడా ఎస్సీ హోదా వర్తిస్తుంది అని చెప్పి దాన్ని 90 వచ్చేటప్పటికి దళిత బౌద్ధులకు కూడా వర్తింపజేశారు. బౌద్ధ మతం తీసుకున్న దళితులకు కూడా ఎస్సీ హోదా వర్తిస్తుంది అని చెప్పి ఏది అయినా ఎవరికి లేని ఆంక్షలు మన దళితుల మీదనే ఆర్డర్ ద్వారా వచ్చేసింది. ఆర్డర్ వచ్చింది ఎప్పుడు? రాష్ట్రపతి రూపంగా ఆర్డర్ వచ్చింది ఎప్పుడు? 1950 ఆగస్టు 10న. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 1950 జనవరి 26. జనవరి 26న ఏ రాజ్యాంగం అయితే అమల్లోకి వచ్చిందో, మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏ 50లో జనవరి 26లో అమలుకి వచ్చిందో, ఆ అమలు జరుగుతున్న ఆ రోజు ఈ ఆర్డర్ లేదు కదా. రాజ్యాంగంలో ఏమున్నది మనందరూ తెలుసు కదా, లాయర్ కూడా ఉన్నారు కాబట్టి. ఈ భారత పౌరులు ఎవరైనా మత విశ్వాసాలకు సంబంధించిన విషయంలో ఎవరి మీద ఆంక్షలు ఉండవు, ఎవరు ఏ ఇష్టమైన మతాన్నైనా నమ్ముకోవచ్చు అని చెప్పి స్పష్టంగా చేసింది కదా. నువ్వు క్రైస్తవ మతం పోతావా, నువ్వు హిందువులోనే ఉంటావా, లేదా ముస్లింలకు పోతావా, లేదా ప్రవక్తను నమ్ముకుంటావా, బుద్ధుని నమ్ముకుంటావా, లేకపోతే సిక్కు మతంలో పోతావా, అది మన వ్యక్తిగతంగా భారత పౌరులు ఇష్టమే కదా. కాబట్టి దాని మీద ఎవరి మీద ఆంక్షలు ఉండవు అని చెప్పి అందరికి స్వేచ్ఛ ఉండదని చెప్పి రాజ్యాంగం రాసింది కదా. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 50 జనవరి 26 నుంచే కదా. ఆర్టికల్ 14, 15, 16కి వచ్చినప్పటికి కూడా
ఎవరి మీద వివక్ష ఉండదు, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయని చెప్పి ఎవరి పట్ల వివక్ష చూపెట్టదని కూడా అందులో ఉంటుంది కదా. మరి ఎవరి పట్ల వివక్ష చూపెట్టదని రాజ్యాంగంలో రాసిండు అంబేద్కరు. మరొక పక్క మత స్వేచ్ఛ అందరికీ ఉన్నదని చెప్పి రాజ్యాంగంలో రాశారు. కానీ ఆగస్టు 10కి వచ్చేటప్పటికి మాత్రం ఒక దళితులు మాత్రం మతం మార్చుకోవద్దు, వాళ్ళు మతం మార్చుకుంటే వాళ్ళు దళితులు కాకుండా పోతారు, వాళ్ళ ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పి 50లో ఆర్డర్ రావడమే ఒక రకం చెప్పాలంటే దళితులంటే వాళ్ళ దృష్టిలో ఒక చిన్న చూపుకు, దళితులంటే ఒక లెక్కలేనితనానికి, దళితులు మా కాళ్ళకాడ పడి ఉండాలి, మా కాళ్ళకాడనే పడి ఉండాలి, మేము ఏమన్నా పడి ఉండాలి, మీరు బజార్లో తిరగద్దంటే తిరగద్దు, మీరు చదువుకోవద్దంటే చదువుకోవద్దు, మీరు పైకి రావద్దంటే రావద్దు, ఏదైనా మన కాళ్ళకాడు ఉండాలనుకుంటే ఎస్సీ హోదా ఉండాలంటే నువ్వు హిందూ మతంలోనే ఉండాలి, నువ్వు పక్కకి వెళితే నీ హోదా ఉండదని చెప్పి కేవలం ఎవరికి లేని ఆంక్షలు రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా కేవలం దళితులకు మాత్రమే వచ్చేసింది. నిజంగా ఈ దేశంలో మతం మార్చుకునే వాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. ఒకటి, కొన్ని వందల సంవత్సరాల క్రితం మనల్ని చదువుకోవడానికి అవకాశం లేని రోజుల్లో వాళ్ళు వచ్చి చదువు నేర్పించారు. మా స్కూల్కు రావద్దంటున్న రోజుల్లో వాళ్ళు స్కూళ్ళు కట్టించారు. మా గుడిలోకి రావద్దంటున్న రోజుల్లో వాళ్ళు చర్చి కట్టించేశారు. మీరు బజార్ తిరగద్దంటున్న రోజుల్లో వాళ్ళు హక్కున చేర్చుకున్నారు. మనం అనారోగ్యానికి గురైన రోజుల్లో వాళ్ళు ఆసుపత్రులు కట్టించారు. నిజంగా దళితులు ఎవరన్నా మతమే మార్చుకున్నారు, క్రైస్తవ మతంలో చేరిండ్రు అంటే ఏ ఆదరణ లేని, ఎవరి ప్రేమ లేని, ఎవరి అభిమానం లేని ఒక వర్గంగా ఉండబడే దళితులు ఎవరైతే ఆదరించారో, ఎవరైతే హక్కున చేర్చుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వచ్చేసింది. ఓకే, ఏ ఆధారం లేని వాళ్ళు అవకాశం ఎవరన్నా గౌరవిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఎవరైనా సహకరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ పరిస్థితి అది. మరి బ్రాహ్మణులు ఎందుకు వెళ్ళారు, కమ్మోళ్ళు ఎందుకు వెళ్ళారు, కాపులు ఎందుకు వెళ్ళారు, రెడ్లు ఎందుకు వెళ్ళారు, ఇతర వర్గాలకు ఎందుకు వెళ్ళి వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా. అంటే అన్నీ ఉన్న వాళ్ళు పోయినా వాళ్ళకి అభ్యంతరం లేదంట. అవకాశాలు, గౌరవం, అవకాశాలు ఎవరికి ఉన్నాయి, ఉన్నత వర్గాలకు ఉన్నాయి. గౌరవం ఎవరికి ఉన్నది, ఉన్నత వర్గాలకు ఉన్నది. ఈ దేశంలో, ఈ సమాజంలో అవకాశాలు ఉన్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు మతం మార్చుకుంటే అది తప్పు కాదంట, అది తప్పు కాదంట. వాళ్ళ మీద ఆంక్షలు లేవు. ఇవాళ ఎస్సీల మతం మార్చుకుంటే ఇవాళ ఎస్సీ హోదా రద్దు అవుతాయి, ఇవాళ యాక్ట్ రద్దు అవుతుంది, లేదా రిజర్వేషన్ రద్దు అవుతాయి. వీళ్ళు బీసీసీలో పోవాలంట. కానీ అదే ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ ఓబీసీ రిజర్వేషన్లో నువ్వు ఏ కేటగిరీలన్నా చూడండి, ఏ గ్రూపులో, బీసీ ఏ గ్రూపులో బీసీ హిందువులు ఉన్నారు, ఏ గ్రూపులో బీసీ క్రైస్తవులు ఉన్నారు, ఏ గ్రూపులో బీసీ ముస్లింలు కూడా ఉన్నారు. మీరు చెక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ లిస్టులో. బీసీ ఏ గ్రూపులో ముస్లింలు ఉన్నారు, ప్రవక్త నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, హిందువు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. బి గ్రూపులో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. సి గ్రూప్ అంటే కేవలం మాలా మాదిగలు మతం మార్చుకున్న వాళ్ళకి వస్తుంది అంతే. అంటే వీడు ఎస్సీ హోదా రద్దయి అందులో ఒక 1% ఇచ్చారు, అందులో వేరే వాళ్ళు ఎవరు లేరు, మాలా మాదిగలే ఉంటారు. కానీ బీసీలో ఎవరు ఉన్నారు, బీసీ ఏలో బీసీ హిందువులు ఉన్నారు, బీసీ ముస్లింలు ఉన్నారు, బీసీ క్రైస్తవులు ఉన్నారు. ఏ గ్రూప్లో బీసీ బిలో ఉన్నారు, బీసీ ఈ అంతా వాళ్ళదే. అంటే వాళ్ళు ఎన్ని రకాల సౌకర్యాలు పొందుతున్నారు, క్రైస్తవులైనా పొందుతున్నారు బీసీ హోదాలో, ముస్లింలైనా పొందుతున్నారు బీసీ హోదాలో, హిందువులైనా పొందుతున్నారు బీసీ హోదాలో. వాళ్ళ హోదా రద్దు కాలే, వాళ్ళ రిజర్వేషన్లు రద్దు కాలే. ఇప్పుడు మనకు అగ్రకులాల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి, అగ్రకులాల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి. మీరు ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లిస్ట్ చదవండి.
ఎస్సీ కాని వాళ్ళు ఓబీసీ లిస్టులో లేని వాళ్ళు, ఎస్సీ కాని వాళ్ళు ఓబీసీ లిస్టులో లేని వాళ్ళు, వాళ్ళందరూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వస్తారు. వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు. వాళ్ళు బీసీ లిస్టులో లేరు కదా. మన ఎస్సీ ఎస్టీలో అసలే లేరు, వాళ్ళు బీసీ లిస్టులో లేరు. మరి బీసీ లిస్టులో లేని వాళ్ళకి ఎక్కడ ఉండాలి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండాలి. బ్రాహ్మణులు గంటలోనే ఉన్నారు కదా, రెడ్లు గంటలోనే ఉన్నారు కదా, కమ్మ వాళ్ళు గంటలోనే ఉన్నారు కదా, కాపులు గంటలోనే ఉన్నారు కదా, రాజులు గంటలోనే ఉన్నారు కదా, వెలమలు గంటలోనే ఉన్నారు కదా, అందరు గంటలోనే ఉన్నారు కదా. ఇప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎవరెవరు తీసుకుంటారు? అగ్రకులాల బ్రాహ్మణులు, క్రైస్తవులు ఉంటే క్రైస్తవులు తీసుకుంటున్నారు. అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళలో మహమ్మదీయులు, ఇప్పుడు అసౌద్దీన్ ఓ పేరు విన్నారనుకోండి, ఈ అసౌద్దీన్ సంబంధించిన వాళ్ళు ఏ గ్రూపులో వచ్చిండ్రు? ఈడబ్ల్యూఎస్లోనే వచ్చేసిండ్రు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళు వచ్చారు. అదే సమయంలో బ్రాహ్మణులు, హిందువులు తీసుకుంటున్నారు అన్న. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో బ్రాహ్మణులు అయితే హిందువులైనా తీసుకుంటున్నారు, ఆ బ్రాహ్మణ హోదాకు సమానమైన మహమ్మదీయులు తీసుకుంటున్నారు, ఆ బ్రాహ్మణ హోదాకు సమానంగా ఉండబడే క్రైస్తవులు కూడా తీసుకుంటున్నారు. కమ్మ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో క్రైస్తవులు తీసుకుంటున్నారు, హిందువులు తీసుకుంటున్నారు. రెడ్లు హిందువులు తీసుకుంటున్నారు, క్రైస్తవులు తీసుకుంటున్నారు. అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ప్రవక్త నమ్ముకున్న వాళ్ళకు అందుతున్నాయి, క్రీస్తు నమ్ముకున్న అందుతున్నాయి, నువ్వు హిందువుమైన అందుతున్నాయి. అంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నారు, బీసీ పొందుతున్నారు, ఎస్టీ రిజర్వేషన్లు కూడా. ఇక్కడ ఏ శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఇలా ఎస్టీలో క్రైస్తవులు లేరా? ఎస్టీలో హిందువులు లేరా? ఉన్నారు. వాళ్ళు ఎస్టీ హోదా పొందుతున్నారు.